హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం స్పెషల్ స్నాక్ రెసిపీ అండి, క్యాప్సికమ్ బజ్జీ. జనరల్గా వర్షాకాలంలో సాయంత్రం పూట హాట్గా స్నాక్స్ తినాలనిపించినప్పుడు బోండా, బజ్జీ ఇంకా పకోడీ చేసుకొని తింటాం కదా. ఓసారి ఇలా స్పెషల్గా క్యాప్సికమ్ తోటి ఇంకా పొటాటో స్టఫింగ్ బజ్జీ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలండి. మంటని మీడియంలో ఉంచుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 200 గ్రాములు ఉడికించిన బంగాళదుంపని ఇలా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంటే 3 బంగాళదుంపలు అయితే సరిపోతుందండి, మీడియం సైజ్వి. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నుంచి 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇక్కడ బంగాళదుంపలు ఇంకా 1-2 యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. ఇంకా 1/2 టీ స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకూడదండి, కొంచెంగానే యాడ్ చేసుకోవాలి. ఉండలు అనేవి ఏమాత్రం లేకుండా మనకి బాగా ఇక్కడ కలుపుకుంటూ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోవాలండి. మరీ థిక్గా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ తీసుకొని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్ ఉంది కదా, దాన్ని ఇలా చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ బజ్జీ చేసుకోవడం చాలా ఈజీ అండి, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇలా అన్ని క్యాప్సికమ్ పీసెస్కి స్టఫింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా బ్యాటర్లో వేసుకొని మొత్తం కోట్ అయ్యేలాగా ఇలా స్పూన్ తోటి కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకటొకటిగా ఆయిల్లో యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 నుంచి 20 సెకండ్ల పాటు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి. మామూలుగా మనం పకోడీల్ని బజ్జీల్ని ఫ్రై చేసుకున్నట్టే ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకుంటున్నామో. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అనేది డ్రైన్ చేసేసి టిష్యూ పేపర్ మీదకి తీసుకొని సర్వ్ చేసేయడమే. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునే బజ్జీ, బోండా, పకోడీ కాకుండా ఒకసారి ఇలా వెరైటీగా ట్రై చేసి ఇంట్లో అందరికీ పెట్టారంటే అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో మనం స్పెషల్ స్నాక్ రెసిపీ అండి, బ్రెడ్ పకోడా. ఈ బ్రెడ్ పకోడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్ట్రీట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం.
ఇప్పుడు 2 మిల్క్ బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకోవాలండి. మనం పొటాటో మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా! ఆ పొటాటో మిక్స్‌ని ఇలా ఒక బ్రెడ్ స్లైస్ మీద ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఈ బ్రెడ్ పకోడా అనేది మనకి జనరల్‌గా నార్త్ సైడ్ దొరుకుతుందండి. మన సైడ్ వర్షాకాలంలో లేదా స్నాక్స్‌కి జనరల్‌గా పకోడీ, బజ్జీ ఇలా తింటాము. ఒకసారి ఈ బ్రెడ్ పకోడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరొక బ్రెడ్ స్లైస్‌ని పైన పెట్టేసి ఇలా శాండ్విచ్ కట్ చేసుకున్నట్టు 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఇలా కొంచెం మనం బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, వేసి చూస్తే ఆయిల్ వేడైందో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత ఈ బ్యాటర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్ని ఈ కోటింగ్ అంతా బాగా పట్టేలాగా అన్ని వైపులా డిప్ చేసేసి ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీస్ని మనం ఆయిల్లో యాడ్ చేయాలి. అలా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది మనం మామూలుగా పకోడీలు, బజ్జీలు ఫ్రై చేసుకున్నట్టే చేసుకోవచ్చు. 2 వైపులా ఈక్వల్‌గా ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఈ బ్రెడ్ పకోడా కూడా జనరల్‌గా మనం తినే స్నాక్ ఐటమ్స్ లానే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు ఈక్వల్‌గా ఫ్రై అయిపోయింది కదా! మనం ఎక్సెస్ ఆయిల్‌ని డ్రైన్ చేసేసి ఒక టిష్యూ పేపర్ మీద తీసేసుకున్నామంటే బ్రెడ్ పకోడా రెడీ అయిపోతుంది. ఇది కెచప్ తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ బ్రెడ్ పకోడాని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియోలో మనం స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. వర్షాకాలంలో సాయంత్రం పూట హాట్గా స్నాక్స్ తినాలనిపించినప్పుడు జనరల్గా మనం బజ్జీ ఇంకా పకోడీ, పునుగులు ఇలా చేసుకొని తింటాం కదా. ఇలా కొంచెం వెరైటీగా స్టఫ్ చేసిన మిర్చి బజ్జీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత బ్యాటర్ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలండి. అందులోకి 1.5 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఇంకా పావు కప్పు అండి. మీరు చేసుకునే బజ్జీ క్వాంటిటీని బట్టి శనగపిండిని తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇంకా పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం పల్చగా ఉండాలండి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. కొంచెం కొంచెంగానే యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలి. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలండి బజ్జీలకి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మిర్చిని తీసుకోవాలండి. బాగా వాష్ చేసేసి ఇలా మనం మధ్యకి నైఫ్ తీసుకొని ఇలా మనం స్లిట్ చేయాలండి. ఆ తర్వాత లోపలున్న గింజల్ని తీసేయాలి. అలా మిగతా మిర్చీలని కూడా ఇలాగే కట్ చేసి గింజల్ని తీసేసేయాలండి. ఆ తర్వాత మనం స్టఫింగ్ కోసం పొటాటో మిక్స్చర్ ఉంది కదా, అది కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఒక్కొక్క మిర్చిలో స్టఫింగ్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది కొంచెం మనం ఈ స్టఫ్ యాడ్ చేయడం వల్ల మనకి బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే అన్ని మిర్చీల్లో కూడా ఇలా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చీల్ని ఇలా బ్యాటర్లోకి మొత్తం ఫిల్ చేసేయాలండి. కోటింగ్ బాగా అయ్యేలాగా చూసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బజ్జీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మంటని మీడియంలోనే ఉంచి మనం ఇక్కడ బజ్జీల్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలండి. ఆ తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. మనకి బజ్జీలు అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే ఒకవైపు బాగా ఫ్రై అయిపోయి ఇంకోవైపు పచ్చిగా ఉంటుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయిపోయిందండి. చూసారు కదా, బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్సెస్ ఆయిల్ అనేది డ్రైన్ చేసేసి టిష్యూ పేపర్ మీదకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీగా మనం స్పైసీ అండ్ హాట్ స్టఫ్డ్ మిర్చి బజ్జీని ఎలా చేసామో చూసారు కదా. ఈ బజ్జీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.